వైఎస్ఆర్ క్రాంతి పథకాల్లో పనిచేస్తున్న గ్రామ ఆర్గనైజింగ్ సహాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద మహిళలతో పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. బీఓఏల కాల పరిమితి సర్క్యులర్ను రద్దు చేసి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేవేల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అనకాపల్లి జిల్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగు వివోఏలుగా పనిచేస్తున్న వాళ్ళకి 5-6 నెలల నుంచి కూడా జీతాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు పండగ పూట కూడా ఏదైతే దసరా పండగ వస్తుంది, బాబు గారిని మేము అడుగుతున్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని పండగ పూట కూడా వివోఏల్ని పస్తులు ఉంచుతారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ మేము చెరిపేసుకుంటున్నాం, అవన్నీ సరిచేసేస్తున్నాం అని చెప్పేసి మీరు 100 రోజులు పండగలు చేశారు. ఆ పండగలందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి మీటింగులు పెడితే వాళ్ళందరినీ కూడా జనాలందరినీ కూడా సమీకరించింది వివోఏలు. మరి అలాంటి వివోఏలకి 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏం తిని బతకాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే బాబు గారిని మరి గత ప్రభుత్వం ఆధీనంలోనే 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ వచ్చింది, మరి అవన్నీ తప్పుదాలన్నీ మేము సరిచేస్తామని అంటున్నారు. కాబట్టి ఈ 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ని కూడా వెంటనే రద్దు చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, యూనిఫాము, ఐడి కార్డు ఇవేవి కూడా వివోఏలకి ఈరోజు అమలు కావట్లేదు. కాబట్టి వీటిని అమలు చేయాలి. అలాగే ఈరోజు మహిళా మార్ట్లు అని చెప్పేసి రాష్ట్రంలో పెట్టారు, నియోజకవర్గానికి ఒకటి. ఆ నియోజకవర్గాల్లో పెట్టిన మహిళా మార్టుల్లో వివోఏలందరూ కూడా వేలాది రూపాయలు టార్గెట్లు చేయకపోతే జీతాలు ఆపేస్తామని చెప్పేసి ఈరోజు బెదిరింపులు చేస్తున్నారు. ఆ రకంగా ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో సబ్బవరంలోని, అలాగే ఈరోజు